నియోజకవర్గాల పునర్విభజనలో స్వరూపాలను మార్చుకుని ఏర్పడిన కొత్త నియోజకవర్గం ఉప్పల్. 2009కి ముందు మేడ్చల్ అసెంబ్లీ సెగ్మెంట్లోని ఉప్పల్, కాప్రా, కుత్బుల్లాపూర్ వేర్వేరు అసెంబ్లీలుగా ఏర్పాటయ్యాయి. మల్కాజ్గిరి లోక్సభ పరిధిలో ఉప్పల్ అసెంబ్లీని చేర్చారు. సెగ్మెంట్లో మొత్తం ఓటర్ల సంఖ్య 4,21,663. మహిళా ఓటర్లు 1,93,028. పురుష ఓటర్లు 2,28,635. కొత్తగా 58,237 మంది నమోదు చేసుకున్నారు. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లలో బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లే ఎక్కువ. అయినా ఉప్పల్ గ్రామ పంచాయతీ నుంచి అసెంబ్లీ నియోజకవర్గంగా మారేంత వరకు ఈ సెగ్మెంట్ పూర్తిగా రెడ్డి సామాజిక వర్గ పాలనలోనే ఉంది. అయితే బలహీన వర్గాల అభివృద్ధి కోసం పాటుపడకపోవడం, నాయకత్వ నిర్లక్ష్యం కనిపిస్తోంది. మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమిలో భాగంగా ఈ స్థానాన్ని టీఆర్ఎస్ కు కేటాయించగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన బండారి రాజిరెడ్డి గెలుపొందారు. 2009లో జరిగిన ఎన్నికలు బహుముఖ పోరుతో సాగాయి. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, పీఆర్పీ, లోక్సత్తా పోటీ చేశాయి. టీఆర్ఎస్ అభ్యర్థి యాదగిరి రెడ్డికి 29,000 ఓట్లు రాగా, మొదటిసారి రాజకీయ అరంగేట్రం చేసిన చిరు పార్టీ అభ్యర్థి నరేంద్రకు 25,000 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ 4వ స్థానానికి పరిమితమయ్యాడు. పూర్తిగా గ్రామీణ వాతావరణంలో ఉండే ఉప్పల్ అభివృద్ధికి నోచుకోలేదంటున్నారు స్థానికులు. సమస్యల పరిష్కారం శూన్యమని, ఉన్న వాటిని పరిష్కరించకుండా కొత్త సమస్యలు సృష్టించారని మండిపడుతున్నారు. ముఖ్యంగా ఈరోజు డంపింగ్ యార్డ్ ఉప్పల్కి సంబంధం లేకుండా ఎక్కడికో చెత్తను తీసుకొచ్చేసి ఉప్పల్లో డంపింగ్ యార్డ్ను కేంద్రంగా చేశారు. దాని చుట్టుపక్కల కాలనీలు చాలా సుమారు 100-200 కాలనీలు ఉన్నాయి. అలాగే ఆ యొక్క కాలనీలో ఆ డంపింగ్ యార్డ్ ఉండడం వల్ల గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ అవుతుంది. అది మేజర్ సమస్య ఉంది. దాన్ని కాబోయే ఎమ్మెల్యే ఎవరైనా దాన్ని ముందుగా పరిష్కరించాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈ ఉప్పల్ రోడ్ వైడింగ్ చేయాలనేది మా ప్రధాన ఉద్దేశం. ఎందుకంటే దీనివల్ల పొద్దున్న సాయంత్రం రోజు విపరీత నరకం అనిపిస్తుంది. ఉప్పల్కి ఎందుకు వచ్చినాం రా బాబు అనే ఫీలింగ్ ప్రతి ఒక్కరికి సిటీకేలు వచ్చి ఉప్పల్కి వచ్చినాక చాలా నరకం అనుభవిస్తున్నారు. దయచేసి ఆ రోడ్ వైడింగ్ విషయంలో చొరవ తీసుకోవాలి. అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే రాజిరెడ్డి 5 ఏళ్ల పాలనలో సెగ్మెంట్ కు చేసిందేమీ లేదన్నది స్థానికుల వాదన. ఉప్పల్ డంప్ యార్డ్, డ్రైనేజీ లీకేజీలను పూర్తి చేయకుండా మరిన్ని సమస్యలు సృష్టించారంటున్నారు స్థానికులు. ఉప్పల్ మెట్రో ప్రాజెక్టులో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే డిమాండ్ తీవ్రమవుతోంది. కాప్రా సర్కిల్కి వచ్చేవారు వాటర్ ప్రాబ్లం, మరి ఉప్పల్ నియోజకవర్గానికి వచ్చే వరకు గతంలో లేని సమస్యలు కూడా ఈ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత కొత్త సమస్యలు వచ్చి పడ్డాయి. ఇక్కడ ఆ సమస్యలు గతంలో మాకు డంపింగ్ యార్డ్ అంటే ఉప్పల్లో లేకుండే, ఆ లేని డంపింగ్ యార్డ్ను ఉప్పల్లో పెట్టి పక్క ఎల్బీ నగర్ డంపింగ్ యార్డ్ కూడా తీసుకొచ్చి ఉప్పల్లో పెట్టి మరి పక్క చెత్త కూడా మా ఉప్పల్ నియోజకవర్గంలో వేయడం జరుగుతూ ఉన్నది. డ్రైనేజ్ వాటర్ పొంగి పొర్లి ఇళ్లకి రాకుండా కట్టలేసుకునే పరిస్థితి ఉంది ఈరోజు. మరి ఈ ఎమ్మెల్యే గారి ద్వారా ఇదొక పెద్ద మాకు రామంతపూర్లో మరి డెవలప్మెంట్ ఏంటో, ఈ డెవలప్మెంట్ జరిగింది. మాకు డ్రైనేజ్ వచ్చే డెవలప్మెంటు, అక్కడ వస్తే డంపింగ్ యార్డ్ డెవలప్మెంటు, మరి ఈయనతోటి అభివృద్ధి అయింది అనేది ఏది లేకుండా మరి ఒక నీటి సమస్య అనేది కాప్రా డివిజన్లో పెద్ద సమస్య. జంబిగడ్డ, సాయినగర్, సాయిబాబా నగర్, కాప్రాలో ఇప్పటికి కూడా డ్రమ్ములు పెట్టుకొని మరి ట్యాంకర్ల ద్వారా నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఉన్నది. గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గంగా మారినా స్థానికంగా నెలకొన్న సమస్యలను మాత్రం పట్టించుకోకపోవడం నేతల అలసత్వానికి నిదర్శనం. నియోజకవర్గంగా ఏర్పడి 5 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఏర్పాటు కాకపోవడం నేతల నిర్లక్ష్యానికి నిదర్శనం. ఇక డిగ్రీ కాలేజ్ డిమాండ్ను పట్టించుకోనేలేదు. ఎన్నో సంవత్సరాల నుంచి ఒక డిగ్రీ కాలేజ్ కావచ్చు, ప్రభుత్వ ఇంటర్ కాలేజ్ లేదు. దీని లేక చాలామంది పేద విద్యార్థులు చాలా 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 సమస్యలు పడడం జరుగుతుంది. అంతేకాదు ఇవాళ ఎంత సిగ్గుచేటంటే ఇవాళ అనేక మంది ఎంతో బండారు రాజిరెడ్డి గారు ఈ యొక్క ఉప్పల్ కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యేగా ఉండడం, కానీ అతను 2 పడవల మీద కాలు పెట్టడం జరిగింది. అటు తిరుపతి దేవస్థానానికి న్యాయం చేయలేకపోయిండు, ఇటు ఉప్పల్ కాన్స్టిట్యూషన్ ప్రజలకు కూడా న్యాయం చేయలేకపోయిండు. ఇవాళ ఎంత ఘోరమైన విషయం అంటే ఇక్కడ ఉన్న దాదాపు ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక వసతులు కూడా లేని పరిస్థితి ఇవాళ మన ఉప్పల్ కాన్స్టిట్యూషన్లో దాపరించడం జరిగింది. మాకు డిగ్రీ కాలేజ్ లేదు, ఇంటర్మీడియట్ కాలేజ్ లేదు, మాకు ఇవ్వాలని చెప్పి ఆయనకు వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది.
మరి ఆయన స్పందించిండు. మరి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్లో ఉంటూ కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంటూ కూడా మరి దుర్భరమైన బాధ్యత ఏంటంటే మరి ఎమ్మెల్యే గారు ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ ఇప్పటివరకు శాంక్షన్ చేసిన పాపన పోలేదు. ఉప్పల్ సెగ్మెంట్గా మారినా ప్రభుత్వాసుపత్రి లేకపోవడం మరో వీక్నెస్. రోగం వస్తే కార్పొరేట్ హాస్పిటల్స్కు పరిగెత్తాల్సిందే, చేతి చమురు వదిలించుకోవాల్సిందే. ఉప్పల్లో ఉన్న ట్రాఫిక్ సమస్య బంజారాహిల్స్ కావచ్చు, జూబ్లీహిల్స్ కావచ్చు, కైదా ఎక్కడ కూడా అంత పెద్ద తీవ్రమైన సమస్య ఉండదు. ప్రతి నెల ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉప్పల్ రింగ్ రోడ్ కింద పడి చనిపోయే పరిస్థితి ఉంది. అంతేకాదు వాళ్ళ ఇంతకుముందు నుంచి ప్రాబ్లం ఉండే, కానీ వాళ్ళ మెట్రో రైలు పడ్డప్పటి నుంచి ఇంకా చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క సమస్య చాలా పెద్ద ఎత్తున తీవ్రంగా కావడం జరిగింది. ఇంతవరకు ఒక్క రైల్వే బ్రిడ్జ్ కూడా నిర్మించలేదు. ఇది చాలా చాలా పెద్ద ఎత్తున చాలా పెద్ద సమస్యగా మల్కాజ్గిరి పార్లమెంట్లో చాలా పెద్ద సమస్యగా మారడం జరిగింది. రానున్న ఎన్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ పార్టీల మధ్యనే పోటీ ఉండే అవకాశం ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజిరెడ్డికి టీఆర్ఎస్, టీడీపీ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీకి మధుర ట్రస్ట్ చైర్మన్ రాగిడి లక్ష్మారెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే సోదరుడు బండారి లక్ష్మారెడ్డి ట్రై చేస్తున్నారు. అయితే బేతి సుభాష్ రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. మరి కింది స్థాయి నుంచి ప్రతి విషయాన్ని ఏమి లేని స్థాయి నుంచి తీసుకొచ్చినటువంటి అభివృద్ధి చేసినటువంటి స్థాయి నాకు ఆ అనుభవం ఉంది. కాబట్టి మొట్టమొదటిగా ఈ జూనియర్ కాలేజ్ కానివ్వండి, హాస్పిటల్ కానివ్వండి, డిగ్రీ కాలేజ్ కానివ్వండి, తర్వాత ముఖ్యంగా అన్ఎంప్లాయిడ్ యూత్ ఎంతైతుందో వాళ్ళ గురించి మనము ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోయి మరి వారితోటి మరి గట్టిగా వాదించి, నేను పోట్లాడడం అనడం కాదు కానీ అంటే గట్టిగా వాదించి దాన్ని మనము సాధించేటటువంటి ప్రక్రియలో అవి తీసుకొచ్చి మనము ముందుగా ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా యూత్ను కూడా మనం ఎంకరేజ్ చేయవలసినటువంటి అన్ని సత్తైనటువంటి వ్యక్తి మనకు చేయగలుగుతాడని చెప్పేటటువంటి వ్యక్తే అన్నిట్లలో ఉండాలి. ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, నిరాశ్రయులకు ఇల్లు కట్టి ఇవ్వాలి, మరి హాస్పిటల్ అయితే అన్ని ప్రతి ఫెసిలిటీ చేయగలిగిన వాడే నిజమైనటువంటి నాయకుడు. ఒకవేళ నాకు ఎమ్మెల్యే పదవి వస్తే తప్పకుండా ఈ కార్యక్రమాలు మీరు అడిగినటువంటి ప్రతి కార్యక్రమాన్ని చూపెట్టి శభాష్ అనిపించుకునే విధంగా నేను ముందుకు పోతాను తప్ప ఏదో వచ్చాడు పోయాడు అనే పద్ధతిలో లేదు. గత అనుభవాన్ని ప్రజలకు అందరికీ తెలుసు. నా నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి ఆశావహుల లిస్ట్ పెద్దగానే ఉంది. ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డితో పాటు మున్సిపల్ మాజీ చైర్మన్ మేకల శివారెడ్డి, కార్పొరేటర్ కుమారుడు వీరేందర్ గౌడ్ పేర్లు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. అయితే సిట్టింగ్లకు ఛాన్స్ అని అధిష్టానం భరోసా ఇవ్వడం రాజిరెడ్డికి కలిసొచ్చే అంశం. ఇక బీజేపీ నుంచి మరోసారి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర సాధన క్రెడిట్తో టీఆర్ఎస్ ఉప్పల్పై దృష్టి సారిస్తే కాంగ్రెస్ కు టఫ్ ఫైట్ తప్పదన్న విశ్లేషణలున్నాయి. ఏదైతేనేం వచ్చే ఎన్నికల్లో ఉద్యోగ సమస్యలను పరిష్కరించే వారికే అవకాశాలు ఉంటాయంటున్నారు స్థానికులు. మరి ఉప్పల్ ఓటర్లు ఎవరికి పట్టం కడతారో చూడాలి.